వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సభా సరస్వతికి ప్రణామాంజలి. అట్లాగా ఇప్పుడు ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడు, ఏంటి, నా సమస్త సంపదను వాళ్లకు ఇచ్చేస్తాను అని. దీనికి ఎక్కడుండే వాళ్ళంతా శైవులు, గాణాపత్యులు, శాక్తేయులు అందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమూహంగా రాజ్యసభ ఏర్పాటు చేశారు కదా అందరూ రావటానికి. మేము శైవులము అని ఒక గుంపు వచ్చి కూర్చుంటారు, మేము వైష్ణవులము అని ఒక గుంపు వచ్చి కూర్చుంటారు. అట్లా మేము సిక్కులము, మేము జైనులము, మేము పలానా అందరూ వచ్చి కూర్చొని ఒక్కొక్క సమూహం తరపున ఉండే వాళ్ళ గురువు లేసి మా మతం ఇది, మా మతం గొప్పది అని వాదిస్తూ ఉంటారన్నమాట. ఈ వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విష్ణు చిత్తుడు ఉన్నాడు కదా, మనం అక్కడ విష్ణు చిత్తుడు గురించి చెప్పుకున్నది అందుకోసం. విష్ణు చిత్తుడు ముందే స్వామి కలలో కనిపించి నువ్వు ఆ గోదాదేవికి సంబంధించినటువంటి విషయం చెప్పి ఉన్నాడు కనుక విష్ణు చిత్తునికి మన వైష్ణవ స్వామి కలలో కనిపించి ఏమి చెప్తాడంటే, అయ్యా మన దేశంలో ఈ విధమైనటువంటి చర్చ అక్కడ జరుగుతూ ఉన్నది, నువ్వు ఈ దేశానికి అధిపతివి, ఎట్లా జ్ఞానానికి నువ్వు ఈ దేశంలో జ్ఞానబోధ చేయవలసినటువంటి బాధ్యత, ఆత్మబోధ చేయవలసినటువంటి బాధ్యత నీకు ఉంది. మరి నువ్వు అక్కడికి వెళ్ళు అంటే నాకు వ్యాకరణం వచ్చా, నాకు ఛందస్సు వచ్చా, నాకేమన్నా భాష వచ్చా, నీకు సేవ చేసుకోవడం తప్ప నాకేం వచ్చని అంతమంది పండితులు, అంతమంది అన్ని మతాల మధ్యలో వెళ్ళి నేనేం చెప్పగలుగుతాను, చెప్పలేను కదా, నన్ను ఎందుకు వెళ్ళమంటారు స్వామి అని అంటే, నువ్వు అక్కడికి వెళ్ళడం వరకే నీ పని, మిగిలిందంతా నేను చూసుకుంటాను, చెప్పేది నేను, వెళ్ళేది నువ్వు అని ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞ మేరకు విష్ణు చిత్తుడు కూడా ఇంకప్పటికీ చాలా రోజులుగా ఎంతోమంది వచ్చి చెప్తూ పోతూ ఉన్నారు. అయినా అక్కడ సంశయం తీరలేదు. దాంతోపాటు ఆయన ముందే అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ఆ విషయం నేను చెప్పడం మరిచాను. నిర్ణయం తీసుకున్నప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది వాళ్ళ రాజమందిరంలో. ఆ ధ్వజస్తంభానికి వజ్రాలు వైడూర్యాలు వాళ్ళ సంపదను మొత్తాన్ని రాసి ఇచ్చేసినట్లుగా అక్కడ స్తంభం ఉంటుంది. ఎవరైతే ఆయనకు సంశయ నివృత్తి చేయగలిగినటువంటి జ్ఞాని వస్తారో ఈ ధ్వజస్తంభం వాలి ఆయన మీద పడిపోవాలి, ఆయన దగ్గరకు వచ్చి వాలిపోవాలి ఆయన ఒళ్ళోకి. ఇది నిర్ణయం. ఎందుకంటే ఆయన జ్ఞానిని స్వయంగా గుర్తించలేడు గనక, స్వయంగా గుర్తించగలిగే జ్ఞానం నాకు లేదు గనక నేనేం చేస్తాను, నా భారాన్ని భగవంతుడికి ఇచ్చేస్తాను. స్వామి, ఎవరు నాకు సరిపడా గురువో ఆ గురువు దగ్గర నువ్వు వాలిపోవాలి, ఆ శక్తిని కూడా నువ్వే నాకు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు నేను నాది వదిలేశాడు కాబట్టి, అహాన్ని తీసి పక్కన పెట్టాడు కాబట్టి భగవంతుని మీద భారాన్ని వేసి అట్లా సమర్పణ అంటే అది భగవంతునికి సమర్పించాడు కనుక ఈ చర్చలు జరుగుతూ ఉంది. వల్లభదేవుడికి సందేహ నిశ్చయం, సందేహ నివృత్తి జరగనే లేదు. ఆ తరువాత విష్ణు చిత్తుడు స్వామి కలలో కనిపించి చెప్పినటువంటి స్వామి ఆజ్ఞ మేరకు ఎక్కడికి వస్తాడు ఇప్పుడు, పాండ్యరాజు కొలువుకి, పాండ్య దేశానికి, పాండ్య సభకు, పాండ్య దేశంలోని రాజసభ మందిరానికి వస్తాడు. వచ్చి గమ్మును కూర్చుంటాడు. అందరూ చెప్పేటివన్నీ వింటాడు. అంతా వినిన తర్వాత ఈయన వంతు వస్తుంది. ఒక్కొక్కళ్ళు చెప్తారు కదా, ఈయన వంతు వస్తుంది. అప్పుడు ఆయన లేచి అందరికీ నమస్కారం చేసి, స్వామి, నాకైతే ఏ విషయం నాకు తెలియదు కానీ స్వామివారు ఏమి ఆజ్ఞాపిస్తే ఆ విషయాలు కొన్ని మీకు ఉదాహరణలుగా మాత్రమే చెప్పగలను కానీ నాకంటూ తెలిసిన విషయం ఏమీ లేదు. కొన్ని ఉదాహరణలు నాకు తెలిసినవి, స్వామివారు నాకు చెప్పినవి నేను మీకు తెలియజేస్తాను. ఇది భగవంతుడు నన్ను పంపించాడు కాబట్టి నా బాధ్యతగా నేను వచ్చాను. ఇక్కడ విషయాలు అన్నీ కూడా నాకు తెలియవు అని చెప్పి విన్నవించుకొని, ఒకప్పుడు పూర్వము అంటే అందులో ఉండేటటువంటి కొన్ని కథలు, అందులో ఉండేటివి యామునాచార్యుని కథ, కాండిక్యుడు కేశిధ్వజుని కథ, మాలదాసరి కథ, ఈ కథలు ఉన్నాయి. అందులో నేను ఈ కథలన్నీ ఆ కొలువులో చెప్పి సత్యత్వ నిరూపణం చేస్తాడన్నమాట. సో మనం అందులో కుదిరితే 1 లేదా 2 కథలు సమయాన్ని బట్టి చెప్పుకుందాం.
ఇప్పుడు ఆయన ప్రారంభించినటువంటి ఆయన ఉపన్యాసంలో ఆయన చెప్తున్నటువంటి కథ మాలదాసరి కథ. అయ్యా, నాకు తెలిసిన కథ ఏంటంటే, ఒక దాసరి ఉండేవాడు. ఆ దాసరి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం, దాసరులు అంటే గాజులు అవి అమ్ముకునేవాళ్ళు పూర్వము, ఇళ్లలోకి వచ్చి గాజులు వేయించుకునే వాళ్ళం లేడీస్, అప్పుడు ఆడవాళ్ళు. అటువంటిది దాసరి వాళ్ళు. ఆయన అలా గాజులు అమ్ముకుంటూ, ఆ పిన్నులు అమ్ముకుంటూ భగవంతుని జ్ఞానాన్ని బోధిస్తూ వెళ్ళేవాడు రోడ్ల మీద, వీధుల మీద. అలా వెళ్తూ ఆయన కొన్ని వ్రతాలు చేసుకుంటూ ఉంటాడు. ఆ వ్రతంలో భాగంగా ప్రతిరోజు ఆ సమయానికి ఆయన చేస్తున్నటువంటి వ్రతం ఏంటంటే, ప్రతిరోజు ఉదయాన్నే మనకి ఇప్పుడు అలారం పెట్టుకోవడానికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, టైం చూసుకోవడానికి అలారాలు ఉన్నాయి, కానీ అప్పుడు లేవు. కోడి కూత కూస్తే ఉదయం అవుతుంది అనేది ఆ రోజుల్లో వాళ్ళకి అవగాహన, పెద్దవాళ్ళకి. కాబట్టి దాసరి కూడా కోడి కూత వినిన వెంటనే బయలుదేరి ఒక దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ దేవునికి కైంకర్యం, సేవలు చేసి తిరిగి వచ్చి, ఉదయానికల్లా తిరిగి వచ్చేసి ఆయన గాజులో ఏవో తనకు దేహపోషణ కోసం అమ్ముకొని బతుక్కునేటటువంటి వాడు. ఇలా దాసరి ఒక అతను ఉండేవాడు. మరి ఈ దాసరికి ఒకరోజు ఏమి ఎదురయ్యింది అంటే, ఏం జరిగింది అంటే, ఆ దాసరి ఒకరోజు సమయం తెలియకుండానే ఆ కోళ్ళు రాత్రి 12 గంటలకు ఏదో వేరే జంతువు వచ్చి అక్కడ అలజడి పెడితే దానికి భయపడి ఆ కోళ్ళు అరిచాయి. తెల్లవారిపోయిందేమో అని అనుకున్నటువంటి మన మాలదాసరి బయలుదేరి కైంకర్యానికి, స్వామి కైంకర్యానికి వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండేటప్పుడు ఏం జరిగిందంటే, ఒక దారి మధ్యలో చీకటి కనుక దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అంటారు కదా, అటువంటి దారి తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఇరుక్కునేశాడు. అక్కడ ఆయనకి ఏం కనిపిస్తూ ఉందంటే, నరవాసన వస్తూ ఉంది. అంటే శవాలన్నీ ఉంటే, పచ్చి మాంసంతో శవాలన్నీ, చనిపోయిన శవాలన్నీ ఉంటే ఎటువంటి వాసనలు వస్తాయో అవన్నీ ఆయనకు వస్తూ ఉన్నాయి. అదేంటి ఇక్కడంతా మానవులు చనిపోయినటువంటి శవాల వాసన వస్తూ ఉన్నది, ఏంటి అసలు నాకు అర్థం కాలేదు, నేను ఎక్కడికి వచ్చాను, దారి తప్పిపోయానా ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆలోచించుకుంటూ ఉంటే అల్లంత దూరంలో చాలా పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం గుహలో ఒక బ్రహ్మరాక్షసుడు, ఆయన పేరు, ఉంటాడు. ఆయన ఆ వృక్షము పైన కూర్చొని ఉన్నాడు. ఆయన కంటికి కనిపించిన అంత దూరంలో ఎవరు కనిపించినా ఆయన చిటికి వేస్తే ఆ శరీరం ఆయన అరిచేతిలో ఉంటుంది. ఆ చిటికి వేసి ఆ శరీరాన్ని అట్లే గాల్లోకి ఎగురొచ్చి ఆయన అరిచేతిలో పడితే ఆ శరీరాన్ని అట్లే మనం కీరకాయలు నవిలినట్లు తింటూ పొద్దున్నే కీరకాయలు కోసుకుంటాం కదా, కరకర నవిలు మింగేస్తాం. అట్లాగా కీరకాయలు, దోసకాయలు మనం నవిలి మింగినట్లుగా ఆయన బాగా మా కంటికి బాగా ఆయనకి కావాలా, ఇష్టంగా ఉండేటటువంటి మనుషుల్ని, ఇంకా దేవునికి పూజ చేసే మనుషులంటే ఆయనకి ఇంకా ఇష్టమంట. ఎందుకంటే ఆ దైవత్వం అంతా నాకు వచ్చేయాలని, అదొక రాక్షసత్వం. అట్లాగా అందరినీ ఆయన తింటూ ఉన్నాడు. నచ్చినవి తింటాడు, సగం తిని సగం పడేసినవి. కొన్ని వందల వేల శవాలు అక్కడ, శరీరాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. ఇవన్నీ గమనించినటువంటి దాసరి గమనిస్తాడు. అయినా ఆవగింజంతా కూడా ఆయన భయపడలేదు. ఆయన అక్కడ పైన ఉన్నటువంటి ఆయన అక్కడ నుంచి ఎగిరి మన దాసరి ఉండే ఆయన దగ్గరికి దూకి ఆయన తీసుకొని ఆ తొర్ర దగ్గరికి వచ్చేస్తాడు, మా చెట్టు మొదలు దగ్గరకు వచ్చేస్తే, అప్పుడు ఏం స్వామి ఏమి అంటే, బాగా ఉంది నీ శరీరము, భగవంతునికి కైంకర్యం చేసి నిగనిగలాడిపోతూ ఉన్నావు, నిన్ను చూస్తే మానవ శరీరం లాగా లేదు, నిన్ను చూస్తే సాక్షాత్తు దేవుడి శరీరం లాగా ఉంది. రాక్షసులకు కూడా దైవ భక్తి, దైవ శరీరం అంటే అట్రాక్షన్ అన్నమాట, ఆకర్షణ. అంటే ఆ భగవంతుని, ఎందుకో భగవంతునికి ఆకర్షితులు అవుతారంటే భగవంతుని శక్తి అలాంటిది. భగవంతుని శక్తికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే, ఆకర్షితులు అవ్వాల్సిందే, శరణాగతి పొందాల్సిందే, చివరికి భగవంతునిలో కలిసిపోవాల్సిందే, మరో మార్గమే లేదు. కాబట్టి ఆయన బ్రహ్మరాక్షసుడు వెంటనే మింగివేయకుండా ఆయన అందచందాలను, ఆయనలో ఉండే గుణగణాలను ఆయన దగ్గరే వర్ణిస్తూ ఉంటాడు. నీ మాంసము ఇంత బాగా ఉంది, తింటే ఎంత బాగా ఉండబోతుందో, నేను దాన్ని నా నోటారా నీకు నీ యొక్క గొప్పతనాన్ని, నీ మాంసంలో ఉండే చేవను, రుచిని నీతో చెప్పి
నేను కొరికి కొరికి కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తూ తినాలని అనుకుంటూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అడుగుతాడన్నమాట, స్వామి నేను కరెక్టే, నా శరీరం నీకు ఆహారంగా ఇస్తానని నేను మాటిస్తున్నాను, నాకు ఒక చిన్న పని ఉంది, ఈరోజు అయిపోతే నేను అనుకున్నటువంటి ఒక సంకల్పం, నా వ్రతం పూర్తయిపోతుంది. ఆ పక్క ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి సేవ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాను, దారి తప్పి ఇలా వచ్చాను. సరే నీ సామ్రాజ్యంలోకి వచ్చాను కాబట్టి ఇప్పుడు నా శరీరం మీద హక్కు నీకే, తప్పు నాదే, కానీ దయచేసి నన్ను అక్కడికి పంపించు, నేను వెళ్ళి వ్రతం పూర్తి చేసుకొని వస్తాను. అంటే నీ గంటికి నేను ఎలా కనిపిస్తూ ఉన్నాను, అంత చేతగాని వాడు అనుకుంటూ ఉన్నావా, ప్రసక్తే లేదు, నిన్ను వదలను అని చెప్పి దాదాపుగా కొన్ని వందల పద్యాలు ఈ మార్గంలో జరుగుతూ ఉంటుందన్నమాట. చర్చ జరిగి 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 చిట్ట చివరకు సరేలే నువ్వు ఎంతగా చెప్తూ ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళి దేవుని దగ్గర నువ్వేదో చేయాలనుకున్నది చేసేసి రాపో అని చెప్తే ఆయన ఆ మాట ప్రకారం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చేయవలసిందంతా చేసి తిరిగి మళ్ళీ నువ్వు కోరుకుంటున్నటువంటి నీ శరీరానికి ఎక్కడ ముళ్ళు కానీ ఆకు కానీ గుచ్చుకోకుండా జాగ్రత్తగా వెళ్ళి దేవుడికి సేవ చేసి వచ్చాను. నీకు మాట ఇచ్చినప్పుడు నా శరీరం ఎట్లుందో ఇప్పుడు కూడా నా శరీరం అట్లే ఉంది, చిన్న రాయి కూడా తగులుతుందేమోనని నీ మీద భక్తితో నీ మీద శ్రద్ధతో నేను వెళ్ళి దేవుడికి సేవ చేసి వచ్చాను. ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి నా శరీరాన్ని హాయిగా కొరికి కొరికి నువ్వు ఆనందిస్తూ తినవచ్చు అని వచ్చి ఆయన ఎదురుగా నిలబడుకుంటాడు. నిలబడుకుంటే బ్రహ్మరాక్షసుడికి ఆశ్చర్యమైపోతుంది. నేనంటే భయపడిపోయి పారిపోతారు అందరూ, ఈ విధంగా వచ్చి నిలబడుకున్నాడేంటి అని ఒక్కసారిగా ఆయన లోపల అణువులన్నీ పులకరించిపోతాయి. ఆ దాసరిని తినేటటువంటి ధైర్యాన్ని ఆయన కోల్పోతాడు. అప్పుడు ఆయన, నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నేను రాక్షసుణ్ణి, నిన్ను కొరికి కొరికి తింటాను అంటే హాయిగా ఆనందంగా తిను అనిపోయి నువ్వు దేవుడికి సేవ చేసి వచ్చావంటే నువ్వు మామూలు మనిషివి కాదు. కాబట్టి నువ్వు నీ లోపల ఏదో ఉంది శక్తి, నువ్వు ఒక పని చేయి, ఇన్ని నాళ్ళు వ్రతం చేశావు కదా, నేను నీకు అనుమతిస్తే నువ్వు వెళ్ళి చేసి వచ్చావు, నీ యొక్క వ్రతం ద్వారా నువ్వు పొందినటువంటి ధీశక్తి ఏదైతే ఉందో, ధైర్యశక్తి ఏదైతే ఉందో, ఆ ధైర్యాన్ని ఆ దైవశక్తిని నాకు నువ్వు విష్ణు కీర్తన ఫలాన్ని, ఆయన అడిగేది విష్ణు కీర్తన ఫలాన్ని, విష్ణువుని నువ్వు పూజించి సాధించుకున్న ఫలం నీ లోపల ఉన్నది, ఆ ఫలాన్ని నాకు కొంచెం ఇవ్వవా అని అడిగితే, అయ్యా గురుదేవా నువ్వు నాకు మిత్రుడి లాంటి వాడివి, గురువు లాంటి వాడివి, నీకు నేను ఇచ్చినటువంటి మాట నా శరీరమే కానీ నాలోని దైవశక్తిని కాదు, నీకు హక్కు నా భౌతిక శరీరం మీదనే కానీ నాలోని దైవశక్తి మీద కాదు, హాయిగా ఆనందంగా దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను, భగవంతుని ఫలాన్ని మాత్రం నువ్వు అడగద్దు, దయచేసి నా శరీరాన్ని మాత్రం నువ్వు తీసుకో. ఎందుకంటే ఆ శరీరము ఏదో ఒకరోజు శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాద మాట నెమ్మనమున, బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో, మరణమే నిశ్చయము బుద్ధిమంతులైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయో. ఇవన్నీ ఆయన అవపోసన పట్టేశాడు. ఆయనకు అన్ని విషయాలు దాసరికి తెలుసు. భగవంతుడే సత్యమని, శరీరము అనిత్యమని, అనిత్యమైనటువంటి శరీరం కాలక్రమంలో ఏదో ఒకరోజు అది పోతుందని, పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపల అంతటా రోయరోత, నరములు శల్యముల్ నవరంధ్రముల్ రక్త మాంసపు కండల మైల తిత్తి, బలమైన ఎండవానల కోర్వదెంతైన తాళలేదాకలి దాహములకు, సకల రోగములకు సంస్థానమై ఉండు నిలువదు అస్థిరమైన నీటి బుడగా, బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. ఈ సత్యాన్ని బాగా ఎరిగినటువంటి దాసరి, నేను విష్ణు కీర్తన ఫలాన్ని, భగవంతుని ఫలితం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, నువ్వు అడుగుతున్న విషయం ఏమిటో కూడా నాకు తెలియదు, కానీ నేను నీకు నా శరీరాన్ని తింటానని నువ్వు అడిగావు, నా శరీరాన్ని నీకు అప్పగిస్తానని మాటిచ్చా, మర్యాదగా నా శరీరాన్ని తిను, వేరే విషయం మారు మాట్లాడకుండా మర్యాదగా నా శరీరాన్ని నువ్వు తిను, నీకు నచ్చినట్లుగా తిను అంటే బ్రహ్మరాక్షసుల్లో ఇంకా వణుకు ఎక్కువైపోయిందన్నమాట. అదిరిపోతా ఉన్నాడు, వణికిపోతా ఉన్నాడు. అలాగా స్వామి,
ఒక్కసారి నేను చెప్పేది కూడా వింటావా? నా మాట విను. నీ శరీరాన్ని తినే విషయం అట్ట పక్కనుంచు, నేను చెప్పేది విను. నా గురించి నేను కొంచెం నీతో చెప్పుకోవాలి అని ఆయన గురించి చెప్పడం మొదలు పెడతాడు. నేనెవరిని అంటే ఆయన యొక్క గత జన్మ స్మృతులన్నీ చెప్తాడు. ఏ ఏ జన్మలలో తప్పు సాక్ష్యము బల్కితి, పెద్దలను నొప్పుగా దూషించితి, అప్పుడే తెలియనైతి. ఆ రోజు చేసినటువంటి ఫలం ఇలా ఉంటుంది అని అప్పుడు నేను తెలియనైతే దాని ఫలం ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉన్నాను. కాబట్టి నా రహస్యము, నా జన్మ విషయాలంతా నీకు చెబుతాను. మరి అలా నేను ఎన్నో జన్మలలో ఎంతోమందిని హింసించాను. అలా జన్మల క్రమం మొత్తం దాదాపు ఒక 200-300 పద్యాలలో చెప్తాడు. చెప్పి చివరి జన్మ మాత్రమే నేను చెప్తాను మీకు. చనుప అని ఒక స్థలం ఉంటుంది ఆ రోజుల్లో. చనుప అని ఒక స్థలం, అదేంటంటే దొంగలను కొట్టే చోటు. ఈయన ఉద్యోగం ఏమంటే దొంగలను కొట్టడం అన్నమాట. అంటే దారి దోపిడీ చేసుకుని వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొట్టి తినడం, దొంగలను కొట్టే చోటు. ఇదే ఆయన ఉద్యోగం. అంటే అందరి కంటే కూడా పెద్ద దొంగ అన్నమాట. ఆ స్థలంలో ఉండి అందరినీ కొట్టి మొత్తం ఆయన తింటూ గడిపేటటువంటి వాడట. ఒకరోజు ఏం జరిగిందంటే, అలా నేను ఒక దారి దోపిడీ దొంగ దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, వాటి మీద ఆశపడి నేను ఆ దొంగను కొట్టడానికి వెళ్ళాను. ఆ దొంగ నా మీదకు ఎదురు తిరిగాడు. అప్పటి వరకు నా మీదకి ఎవరు ఎదురు తిరగలేదు. అలా తిరిగినటువంటి దొంగ నేను యుద్ధం చేసి మా ఇద్దరికి జరిగినటువంటి ఘర్షణలో నన్ను ఆయన రాక్షసులు ఎంత దెబ్బ తగిలినా వాళ్ళు మళ్ళీ కోలుకుంటారన్నమాట. ఆ దీంట్లో ఆ దొంగ నన్ను ఏం చేశాడంటే, ఆయన నాకంటే గొప్ప ఇదిగా ఉన్నాడు, ఆయన బలవంతుడుగా ఉన్నాడు. కావడి కుండలు మనం మోసుకెళ్తాం కదా, అట్లాగా నన్ను ముక్కలుగా చేసి ఆయన కావడి కుండల్లాగా ఒక సంచిలో పెట్టేసి తీసుకొని వచ్చి నీళ్ళ దగ్గర వేసేసి వెళ్ళిపోయినాడు. ఆ రోజు ఆగిపోయినటువంటి నా శ్వాస ఈ రోజున ఈ రూపం ఎత్తి, ఆ రోజు ఆ దొంగ దగ్గర ఆయన చనిపోయాడు గనక ఆ నీళ్ళ దగ్గర వదిలేశాడు. అల్లంత దూరంలో కనిపిస్తూ ఉండేటట్టు కొట్టి చంపి ముక్కలుగా చేసి నీళ్ళల్లో వేసేసాడు అనమాట. అలా నీళ్ళ దగ్గర వదిలేసినాడు. ఆ రోజు ఆగిపోయినటువంటి నా శ్వాస తిరిగి మళ్ళీ ఈ విధమైనటువంటి బ్రహ్మరాక్షస రూపమెత్తి కనిపించిన ప్రతి ఒక్కరిని తింటూ ఉన్నాను. నా జన్మకు సార్థక్యం ఎప్పుడు, నేను బాగుపడేది ఎప్పుడు, నా జన్మను బాగు చేయగలిగేది ఎవరు అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసుడు తన యొక్క గత జన్మల రహస్యాన్ని, తన మానసిక ఆవేదనను, ఆందోళనను చెప్పి, నాకు ఇప్పటికిప్పటికీ నువ్వు తప్ప దిక్కు ఎవ్వరూ లేరు, నాకు దారి చూపించాల్సింది నువ్వేను, నేనెట్లా భగవంతుని చేరాలి, నేనెట్లా, నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా పచ్చి మాంసాన్ని తినడము, వచ్చేపోయే మనుషులందరినీ లాగి కొట్టి తినడం నాకు మాత్రం ఇష్టం అనుకుంటావా? నాకు ఇష్టం లేదు, కానీ నాలో ఉండే లక్షణాలు అలా చేస్తూ ఉన్నాయి. తినకుంటే ఉండలేకుండా ఉన్నాను, కానీ ఇప్పుడు నిన్ను చూసి నేను నిన్ను తినలేదు అని అంటే నీలో ఉండే గొప్పతనం అది. కాబట్టి నీ గొప్పతనాన్ని నేను గ్రహించాను కనుక నాకేదైనా దారి చూపు స్వామి. నాకు దేవుడు దైవం మానుష రూపేణ, వేదాలు కూడా చెప్తాడు మళ్ళీ ఆయన రాక్షసుడు, దైవం మానుష రూపేణ శరీరం కలు ధర్మ సాధనము, దేహమే ధర్మానికి సాధనం కనుక ఈ దేహంతో ధర్మ సాధన నేను చెయ్యకుండా, యజుర్వేద మంత్రంలో అనుకుంటాను, శరీరం కలు ధర్మ సాధనం, నేను ఈ దేహాన్ని ధరించినటువంటి నేను ధర్మక్షేత్రమైనటువంటి ఈ శరీరాన్ని ధార్మిక కార్యకలాపాలకు, దైవాన్ని పొందడానికి, దైవిక జ్ఞానాన్ని పంచడానికి వినియోగించవలసినటువంటి ఈ భౌతిక ధార్మిక శరీరాన్ని నేను దైవ కార్యానికి వినియోగించకుండా ఇలా ఉంటూ ఉన్నాను. కాబట్టి దైవం మానుష రూపేణ భగవంతుడే నా మీద కరుణ చూపి నాకు దారి చూపాలని భగవంతునికి పూజ చేస్తూ వ్రతం చేస్తూ ఉన్నటువంటి నిన్ను నా దగ్గరకు పంపాడు. నాకు నా రహస్యం, నా జన్మ విధానం, నా గురించి అంతా నీకు చెప్పాను కనుక నువ్వు నాకు దారి చూపి తీరవలసిందేను, నాకు ఒక మార్గం అయితే నువ్వు చెప్పాలి అని ఆయన బ్రహ్మరాక్షసుడు మాలదాసరి కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు దాసరి ఏమి చెప్తాడంటే, నువ్వు చెప్పినవి నాకు అర్థమైంది కానీ నేను దేవుడు కాదు కదా, నేను నీకు చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ భగవంతుడు నువ్వు చెప్పిన మాటలను విని నువ్వు దేవుడికి శరణాగతి పొందావు కాబట్టి, ఎందుకంటే
ఆ దయగల హృదయమే భగవన్నిలయం. భగవంతునికి నువ్వు చోటిస్తే భగవంతుడు ఖచ్చితంగా నీ లోపల ఉంటాడు. ఎందుకంటే అంతటా వ్యాప్తమై ఉన్నాడు. నీకు నువ్వుగా నీ లోపల చోటు ఇవ్వకపోతే మాత్రమే నీ లోపల భగవంతుడు ఉండడు. నువ్వు చోటిస్తే భగవంతుడు ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే నీ లోపలే ఉంటాడు. మరి బయట లేదా అంటే బయట ఉంటాడు. కాబట్టి అంతటా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఎలా ఉంటాడు ఆయన? కలడంబోధిన్ కలండు గాలిన్ కలండు ఆకాశంబునన్ కుంభినిం గలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలడు ఓంకారంబునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ కలండు ఈశుండు కలండు తండ్రి వెదకంగా నేలన్ ఈయాయడన్. నువ్వెక్కడ వెతికితే అక్కడ ఉంటాడు. ఇందుగలడందు లేదని సందేహంబు వలదు. ఎందెందు వెతికినా అందందే ఉంటాడు. ఎలా ఉంటాడు? అవనిలో నీరులో అగ్నిహోత్రంబులో మారుతమందు వ్యోమంబులోను సురులలో నరులలో గిరులలో చెరులలో హరులలో కరులలో తరులలోను గోడ్లలో గుడ్లలో వడ్లలో బుడ్లలో చీమలో దోమలో పాములోను అన్ని చోట్ల అంతటా ఈ విధంగా వ్యాప్తమై ఉంటాడు. అలా విశ్వవ్యాపకమైనటువంటి భగవంతుడు నువ్వు చెప్పినటువంటి దానిని గనక నీలో ఉన్న శరణాగతి నిజమైనదే గనక అయి ఉంటే ఖచ్చితంగా భగవంతుడు వింటాడు. విని భగవంతుడు నిన్ను కరుణిస్తాడు. అక్కడ చూడండి, దాసరి నేను భగవంతునికి చెప్తానని కానీ నాకు భగవత్ శక్తి తెలుసని కానీ భగవంతుని ఫలం నా దగ్గర ఉందని కానీ ఏమీ చెప్పలేదు. అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఇది జగమెరిగిన సత్యము. నిజంగా నీలో శరణాగతి ఉంటే, నువ్వు శరణాగతి పొందినదే నిజమైతే భగవంతుడే వచ్చి నిన్ను కాపాడతాడు. ఎట్లా కాపాడతాడు? గజేంద్రుణ్ణి ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఉండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయి దేహాన్ని విడిచిపెట్టి నేను నాది లేదు అనే భావనకు వచ్చి శరణాగతి పొందినటువంటి ఆ గజేంద్రుణ్ణి వెంటనే స్వామి ఏ రూపంలో వచ్చాడు? సిరికింజెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడ భ్రగవతిన్ తమ్మిల్లము చక్కనొత్తడు. గజప్రాణ వనోత్సాహి అయి ఆయన ఏనుగు యొక్క ప్రాణాలను కాపాడడంలో ఉత్సాహంతో వచ్చేశాడు. అలా నీకు కూడా కాపాడడానికి భగవంతుడు వస్తాడు అని చెప్తూ ఉండగానే ఆయన బ్రహ్మరాక్షస రూపం అంతా తొలగిపోయింది. సోమశర్మ అనేటటువంటి పాత రూపము ఆయన యొక్క పాత రూపం అన్నమాట. అది సోమశర్మగా ఉండినాడు. ఆ రూపం ఆయనకు వచ్చేసింది. ఆ రూపం రాగానే ఆయన కాళ్ళకు మొక్కుతాడు. ఇక్కడ దాసరి దగ్గర ఎక్కడైనా ఆవగింజంత అహంభావన మనకు కనిపిస్తుందా? కనిపించలేదు. కాబట్టి ఎప్పుడైతే ఏ క్షణమైతే మనము భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి వేడుతాము. అందుకనే మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగిమొక్కుచు మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్టంగాను చూస్తా వేలబేల దేవుడెక్కడో దాగెనంటూ కొండకో నల వెతుకులాడే వేళ కన్ను తెరిచిన కానబడడో కన్ను తెరిచిన కానబడడో మనిషి మాతృడి ఎందులేడో ఎరిగి కోరిన కరిగి ఈడో ముక్తి నరుడికి. నువ్వు ఎరిగి దేన్ని ఎరగాలి? నేను ఈ దేహం కాదు, ఈ దేహము శాశ్వతం కాదు, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, ఈ సమస్త జగత్తుకు ఆధారమూర్తి అయినటువంటి వాడు ఆయన లక్షణం ఏంటి? ఆయన బ్రహ్మానందం, ఆయన పరమసుఖదం, ఆయన కేవలం జ్ఞానమూర్తి. అంటే జ్ఞానమే రూపంగా కలిగినటువంటి వాడు. ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అటువంటి దేవుని గుణగణాలు ఇవన్నీ. అటువంటి గుణగణాలు ఉండేటటువంటి భగవంతుని లక్షణాలను తెలుసుకొని నువ్వు ఎరగాలి. భగవంతుని లక్షణాలను నువ్వు తెలుసుకొని ఎరగాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ సాధనా సంపదను తత్పురుష కల్పంలో అక్కడ ఉమామహేశ్వర సంవాదంలో చెప్పినటువంటి సాధనా సంపద ఏదైతే ఉన్నదో భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంత చేతసః ఏన సందర్శితః బంధాః
తస్మై శ్రీ గురవే నమః. నేను భవము, పుట్టుక, చావు అనేటటువంటి రోగంతో నేను బాధపడుతూ ఉన్నాను. భవము అంటే రోగం. ఈ భవం అనేటటువంటి ఘోర అరణ్యంలో భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహభ్రాంతచేతసః ఏన సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానేనాహినాన్ గ్రస్త ప్రాణినస్తాన్ చికిత్సః విద్యాస్వరూపే భగవాన్ తస్మై శ్రీ గురవే నమః. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వం మధ్యే గురో స్థితః, గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ కూడా పార్వతీదేవి పరమేశ్వరుడు చర్చించుకున్నటువంటి విషయాలలో నిన్న ఉమామహేశ్వర ఖండంలో ఉండేటటువంటి శ్లోకాలు. మరి ఈ పద్ధతిలో నేననేది ఎవరో తెలుసుకోవడానికి నేను భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాను అని శ్రీరుద్రంలో చెప్పినటువంటి నేను నాది లేదు అనే భావనకు నువ్వు వచ్చి నువ్వు శరణాగతి పొందితే ఖచ్చితంగా భగవంతుడు ఖచ్చితంగా కటాక్షిస్తాడు. ఎందుకంటే ఏనుగు పిలిచినప్పుడు వచ్చాడు, ఇంకొకళ్ళు పిలిచినప్పుడు ఎప్పుడు వచ్చాడు, నరసింహస్వామిగా ఎప్పుడు వచ్చాడు, పిలిచాడు. ఆయన ఎక్కడున్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఈ స్తంభంలో చూపించు అంటే వచ్చాడు కదా. మరి అట్లాగా ఖచ్చితంగా భగవంతుడు కరుణిస్తాడు. దానికి మరొక సాక్ష్యం మనకి ఇక్కడ బ్రహ్మరాక్షసుడు. మనమందరం కూడా ఆ రాక్షసుడు చేసినటువంటి అంత కొల్లగొట్టే పని చెయ్యకపోయినా కానీ దాంతో సరి సమానంగా అయితే మనము ఎందులో తగ్గమన్నట్లుగా ఈరోజు మానవాళి అంతా కూడా పూర్తిగా ప్రాపంచిక విషయ వ్యామోహంలో చిక్కిపోయి జనన మరణ చక్రంలో దిక్కు తోచక దారి తెలియక వాళ్ళు అల్లలాడుతూ ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు ఉన్నటువంటి సమాజం మనకు చెప్తూనే ఉంది. ఆది కాలమునందు అవనిలో జనులెల్ల అన్నదమ్ములగుచు ఆశవీడి చీకు చింత లేక చిరజీవులు ఐరయ్యా. మరి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటి, ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటి? నిజంగా ఆ శరణాగతి ప్రతి మానవుడిలో ఉంటే ఈనాడు సమాజంలో ఇన్ని అన్యాయాలు ఇంత అక్రమాలు జరగాల్సిన అవసరం లేదు. పుల్లరికి జరిగినట పోరు నగబుల చేటు. పల్నాడు యుద్ధం ఎందుకు జరిగింది? పశువులు మేపుకునేటటువంటి సుంకం కట్టలేదని కేవలం ఆదాని కోసమే యుద్ధం జరిగింది. ఇప్పుడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర మొత్తం కూడా ఒక పీడనకు తాడనకు గురి అయి ఉంది. అది ఏమి పీడన ఏమి తాడన అంటే అజ్ఞానము అనేటటువంటి తాడన పీడన. ఆ తాడన పీడన నుంచి మనం బయటపడాలి అంటే బ్రహ్మరాక్షసుడు శరణాగతి పొందినట్లుగా ఆ రోజు దక్షుడు అన్ని విషయాలు తెలుసుకొని శరణాగతి పొందినట్లుగా మనమందరం కూడా ప్రతి మానవుడు ప్రతినిత్యం శరణాగతితోనే. అందుకనే మనకి భగవద్గీతలో యజ్జుహోషి యదస్నాసి, అమ్మ శ్లోకం చెప్పండి మా ఒకసారి. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాతి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదప్యతం. అంటే నువ్వు ఏదైనా చెయ్యి, నాకే అర్పితం చెయ్యి. నువ్వు ఏ పని చెయ్యి, ఏది దానం చెయ్యి, ఎంత చెయ్యి, మరి ఏది చేసినా నాకు అర్పితము గనక చెయ్యకపోతే. నాకు అర్పితం అంటే దేన్ని చెయ్యాలి అంటే నేను వెళ్ళి ఏదైనా దొంగతనం చేసి లేకంటే ఎవరినైనా తిట్టి దాన్ని కూడా నేను భగవంతుడికి అర్పించేస్తా. అలా కాదు. భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి నేను నా భౌతిక దేహము మాత్రమే కాదు, ఈ కనిపిస్తున్న భౌతిక ప్రపంచము మాత్రమే కాదు, మరి ఈ రెండిటికి వేరైనటువంటి అంటే శరీరము, పంచభౌతిక శరీరము ఒకటి, ఇంకొకటి మనము షణ్ముఖుడు అంటాం కదా స్కందుణ్ణి. షణ్ముఖుడు అంటే అర్థం ఏమంటే పంచభూతాలు 5, ఒకటి 6వదైనటువంటి ఆత్మ. ఈ పంచభూతాలు, ఈ జీవుడు, ఇవన్నీ అర్థం చేసుకొని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనకు షట్చక్రాలు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాలు అనేటటువంటి ఆ చక్రాల మీద పంచకోశాలు ఉంటాయి. పంచకోశాల మీద 7 ధాతువులు ఉంటాయి. 7 ధాతువుల మీద ఈ రక్త మాంసాలతో కూడుకున్నటువంటి శరీరం ఉంటుంది. ఈ పచ్చి చర్మపు తిత్తి ఉంటుంది. ఈ శరీర విధానాన్ని అంతా కూడా ఉమామహేశ్వర సంవాదంలో ఉండేటటువంటి ఘట్టంలోనే మనకు సాధనా సంపదతో పాటు సాంఖ్య సంపద కూడా చెప్పి ఉన్నారన్నమాట. దాంట్లో 24 ఇంద్రియాలు, ఆ పంచభూతాలతో ఈ శరీరం తయారైన విధానం అవన్నీ ఉంది. సో అవన్నీ తెలుసుకొని ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము నేను కాదు, నాలో ఎగిరి ఎగిరి పడుతూ ఉన్నది ఒకటి. ఏంటిది అది అంటే కొద్దిసేపు అది కావాలంటుంది, కొద్దిసేపు వద్దంటుంది.
కొద్దిసేపు మా అమ్మ చాలా మంచిది అంటుంది, కొద్దిసేపు మా అమ్మ వేస్ట్ అంటుంది అన్నమాట, ఈమెకేం రాదు అంటుంది అన్నమాట. అలా ఏ నిమిషానికి ఆ నిమిషం మాయ చేస్తూ తన్ను తా నిజమనుచు భ్రమతో జనన మరణములొందుచుండును. అది ఆ భ్రమకు గురి చేస్తూ భ్రమింపజేస్తూ ఉంటుంది ఆ మనిషి. అటువంటి పాంచభౌతికమైనటువంటి దేహం అనే నేనుకి, ఆ దేహంలో ఉండేటటువంటి ఎగిరి పడుతూ ఉండేటటువంటి అహంకారం అనేటటువంటి నేనుకి, ఈ రెండిటిని దాటిపోయి ఆ భగవంతుణ్ణి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎక్కడున్నాడు ఆ భగవంతుడు? ఇక్కడ భూమి భావన ఉంటే కుదరదు, నీటి భావన ఉంటే కుదరదు, అగ్ని భావన ఉంటే కుదరదు, వాయువు భావన ఉంటే కుదరదు, ఆకాశపు భావన ఉంటే కుదరదు. ఆకాశం ఆత్మలో, ఆత్మ మాయలో, మాయ మహదహంకారంలో, మహదహంకారం మహత్తులో, మహత్తు అవ్యక్తంలో, అవ్యక్తం మూల ప్రకృతిలో, మూల ప్రకృతి నిర్గుణంలో, నిర్గుణానికి ఆవల నిర్వికల్ప బ్రహ్మంగా ఉన్నటువంటిది మనం చేరవలసినటువంటి ధామం. అదే తద్ధామం పరమం మమ. ఆ ధామాన్ని మనం చేరుకోవడానికే ఈ మానవలోకపు భావాన్ని, దేవతాలోకపు భావాన్ని, బ్రహ్మలోకపు భావాన్ని కూడా దాటాలి. అది దాటాలి అంటేనే మన యొక్క ఆలోచన విధానం మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ భావన గనక మనలో కలిగితే అప్పుడు ఆ భగవంతుడు మనకి బ్రహ్మరాక్షసుడికి సాక్షాత్కారం అయినట్లుగా, భగవంతుడు కనిపించకుండానే ఆయనకి ఏమైపోయింది, స్వస్వరూపం వచ్చేసింది. ఆ స్వస్వరూపాన్ని పొందేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ దాన్నే భక్తి అని అంటారు. వివేక చూడమణిలో మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అని చెప్తారన్నమాట. ఈ విషయాలన్నింటినీ బ్రహ్మరాక్షసుడు ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇన్నిన్ని జన్మలుగా ఎట్లా ఉన్నాడని చెప్పి మాలదాసరి లక్షణాలను చెప్పి, మరి ఈ కథ ఇట్లా ఉన్నది, మాలదాసరి దగ్గర బ్రహ్మరాక్షసుడే తన యొక్క స్వస్వరూపాన్ని పొంది భగవంతుని దర్శించాడు. ఈ రోజున ఈ సభలో ఉన్నవాళ్ళు కానీ, నాతో సహా ఈ సమాజంలో ఉండే ఏ మనిషి కానీ ఆ భగవంతుని జ్ఞానంతో సరితూగగలిగిన వాళ్ళు, భగవంతునికి సాటి అయిన వాళ్ళు, భగవంతునికి మేటి అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి భగవంతుడిని అనేక రూపాలలో కొలవడం సాధ్యమవుతుందా? అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్. గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్ట సిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం. అనేన సదృశం కార్యం నభూతో నభవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్యప్రదాయకం. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.